ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీ అయితే చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది ట్విస్టులతో. మీరైతే ఎక్కడ మిస్ అవ్వద్దు. మన కథలో హీరోయిన్ పేరు లారా. తను ఒక జర్నలిస్ట్. లారా ఆఫీస్కి వెళ్ళగానే తనకందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే తను రాసిన ఆర్టికల్కి మంచి పేరు వస్తుంది. లారా తన సిస్టమ్ ఓపెన్ చేయగానే తనకు ఒక ఇన్విటేషన్ రావడం చూసుంటుంది. అది ఎక్కడి నుంచి అంటే యానల్ ఇన్స్టింక్ట్ ఫౌండేషన్ నుంచి తనని గాలా పార్టీకి అయితే ఇన్వైట్ చేస్తూ ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఇంతలో తన బాస్ వచ్చి తనని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తుంది. లారా తన బాస్ క్యాబిన్కి వెళ్ళగానే వర్క్ వల్ల నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కాబట్టి కొన్ని రోజులు నువ్వు సెలవు తీసుకో అని చెప్తుంది. దానికి లారా తనకి యానల్ ఇన్స్టింక్ట్ ఫౌండేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని, తను ఒక 3 రోజులు షిప్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నానని, వాళ్ళు చేసే మంచి పనులన్నీ తన డాక్యుమెంటరీ తీసి జనాలకి చూపించాలి అనుకుంటున్నానని చెప్తుంది. తర్వాత లారా బోట్లో బయలుదేరి ఫౌండేషన్ వాళ్ళు అరేంజ్ చేసిన యాచ్ దగ్గరికి అయితే చేరుకుంటుంది. లారాతో పాటు ఫౌండేషన్ మెంబర్స్ కూడా కొంతమంది ఉంటారు అక్కడ. లారా పక్కన కూర్చున్న వ్యక్తి పేరు యాడమ్. అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ లారా వాళ్ళకి వెల్కమ్ చెప్పి లోపలికి ఇన్వైట్ చేస్తారు. లారా పక్కన కూర్చున్న యాడమ్ తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అక్కడ సూట్ వేసుకున్న వ్యక్తి డాక్టర్. తన యానా యొక్క పర్సనల్ డాక్టర్. ఆ డాక్టర్ ఏమంటారంటే, యానాకి ఫ్యామిలీ డాక్టర్ని నేను. తనకి క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి నేను తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాను అని చెప్తాడు. ఇక్కడ కనిపిస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ కూడా ఫౌండేషన్లో మెంబర్స్. వీళ్ళని మనం వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అని పిలుచుకుందాం. తర్వాత లారా పైకి చూడగానే పైన యానా తను రావడం చూసి తనకు ఒక చిరునవ్వు ఇస్తుంది. లారా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన బెన్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం చూసి యాడమ్ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు. దానికి లారా మా ఇద్దరికి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షిప్ స్టార్ట్ అవ్వడం చూపిస్తారు. లారాకి క్యాబిన్ 8 అయితే ప్రొవైడ్ చేస్తారు. లారా తన రూమ్ బాల్కనీకి వచ్చి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లారా అలా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే తన బాల్కనీలోకి సిగరెట్ పీకలు వస్తాయి. అవి ఎవరివా అని చూస్తే తన పక్క క్యాబిన్లో ఉన్న వ్యక్తి ఆ సిగరెట్ స్మోక్ చేసి తన క్యాబిన్లోకి అయితే వేస్తాడు. లారా వాటిని తీసుకెళ్లి తన రూమ్లో ఉన్న డస్ట్బిన్లో అయితే వేస్తుంది. మనకు కనిపించే వ్యక్తి పేరు రిచర్డ్. తన యానా హస్బెండ్. తను వచ్చిన ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పి తర్వాత లారాని మీట్ అవుతాడు. తన ఆర్టికల్ మంచి పేరు వచ్చినందుకు తనకి కంగ్రాట్స్ చెప్తాడు. తర్వాత లారా నైట్ డిన్నర్ చేయడానికి రెడీ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వస్తుంది. తన ఎదురుగా బెన్ వేరే అమ్మాయితో మాట్లాడుతూ వస్తాడు. లారా అది చూసి వాళ్ళని తప్పించుకోవడానికి తన పక్క క్యాబిన్లోకి అయితే వెళ్తుంది. అక్కడ లారాకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు లారా సారీ పొరపాటున మీ రూమ్కి వచ్చేసాను, నన్ను క్షమించండి అంటుంది. ఆ అమ్మాయి పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్తుంది. లారా వెంటనే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి డిన్నర్ చేయడానికి పైకి వెళ్తుంది. అక్కడ ఫౌండేషన్ మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ లారా డ్రెస్ చూసి చాలా బాగుంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడు లారా భోజనం చేస్తూ ఉండగా యానా సెక్యూరిటీ హెడ్ అక్కడికి వచ్చి యానా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటుంది అని చెప్తుంది. లారా యానా సెక్యూరిటీ హెడ్తో కలిసి యానా దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు యానా లారా తోటి మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. మీరు జర్నలిజంలో చాలా మంచి పనులు చేస్తుంటారు. మీరు మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అని అంటుంది. తర్వాత నేను గాలాకి స్పీచ్ రెడీ చేశాను. అది ఎలా ఉందో మీరు ఒకసారి చూసి కరెక్షన్స్ చెయ్యండి అని చెప్తుంది. అప్పుడు లారా ఆ స్పీచ్ చదివి మీరు మీ ఆస్తి మొత్తం ఫౌండేషన్కి రాసిచ్చేద్దాం అనుకుంటున్నారా అంటుంది. దానికి యానా ఇప్పటిదాకా రిచర్డ్ నేను ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇంకా రిచర్డ్ మీద వ్యవహార బాధ్యతలు వేయాలనుకోవట్లేదు. అయినా క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని వాళ్ళ కోసం నా ఆస్తిని ఫౌండేషన్కి అయితే దానం చేస్తున్నాను. ఇంకా మన మీటింగ్ని రేపు కంటిన్యూ చేద్దాం అని చెప్పి యానా ఆ లెటర్ని ఒక డ్రాయర్లో పెట్టి లాక్ చేసి ఆ లాక్ బుక్స్ వెనకాల పెడుతుంది. తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత లారా తన రూమ్కి వెళ్తుండగా తనకి దారిలో బెన్ కనిపిస్తాడు. తను ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. బెన్ అంటాడు, నేను మన పాత రిలేషన్షిప్లో ఉండగా అప్పుడు నేను చాలా వెధవలా బిహేవ్ చేశాను. దానికి నన్ను క్షమించు అని చెప్తాడు. లారా
నేను దానికి ఎప్పుడో నిన్ను క్షమించాను అని చెప్తుంది. లోరా నిద్రపోతూ ఉండగా తనకేవో సౌండ్స్ వినిపిస్తాయి. తను లేచి లైట్ వేసి చూస్తే పక్క రూమ్లో ఎవరో గొడవ పడుతున్నట్టు తనకు కేకలు వినిపిస్తాయి. తన బాల్కనీలోకి వచ్చి చూస్తే నీళ్ళలో ఎవరో ఒక లేడీ పడిపోయినట్టు చూస్తుంది. అప్పుడు లోరా వెళ్ళి తన రూమ్లో ఉన్న ట్యాప్ తీసుకుని క్రూ మెంబర్స్కి అయితే కాల్ చేస్తుంది. ఇప్పుడు ఆ షిప్ క్యాప్టెన్ వాటర్లోకి తన క్రూ మెంబర్స్ని పంపి బాడీ కోసం సెర్చ్ చేయిస్తాడు. కానీ అక్కడ వాళ్ళకి ఎవరో కనిపించరు. తర్వాత అన్ని రూముల్లో అందరూ ఉన్నారో లేదో చూడమంటాడు. ఎవరి రూముల్లో వాళ్ళు అందరూ ఉంటారు, లెక్క సరిపోయింది అని చెప్తారు. షిప్ క్యాప్టెన్ లోరా దగ్గరకు వచ్చి నీటిలో పడిపోయింది ఎవరు మీరు చూసారా అని అడుగుతారు. అప్పుడు లోరా పక్క క్యాబిన్లో ఉన్న వ్యక్తి అనుకుంటా ఒక లేడీ అయ్యుండొచ్చు. నీటిలో పడిపోయిన తర్వాత నేను చూశాను. ఫేస్ సరిగ్గా చూడలేదు. కావాలంటే పక్క క్యాబిన్లోకి రండి మీకు చూపిస్తాను అంటుంది. అప్పుడు అందరూ పక్క క్యాబిన్లోకి వెళ్ళి చూస్తారు. అక్కడేమో ఎవరూ ఉండరు. లోరా అంటుంది ఈ గ్యాస్ మీద బ్లడ్ మార్కులు కూడా ఉండాలి. నేను నా బాల్కనీలోంచి చూశాను అంటే సెక్యూరిటీ హెడ్ టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు కెప్టెన్ అంటాడు ఈ క్యాబిన్ చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంది. ఇందులోకి రావాల్సిన వ్యక్తులు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ ట్రిప్. ఇందులోకి ఎవరూ లేరు అని చెప్తాడు కెప్టెన్. నెక్స్ట్ డే లోరా రిచర్డ్ దగ్గరికి వెళ్ళి నేను క్రూ మెంబర్స్ అందరినీ చూడాలనుకుంటున్నాను. అందులో ఒకవేళ అమ్మాయి ఉండొచ్చేమో అంటుంది. అప్పుడు రిచర్డ్ క్రూ మెంబర్స్ అందరినీ వరుసగా నిల్చోబెడతాడు. లోరా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి దాంట్లో అమ్మాయి లేదని నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత లోరా యానా దగ్గరికి వెళ్ళి మొన్న మనం నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దామన్నావు కదా, ఇప్పుడు మాట్లాడుకోవచ్చా దాని గురించి అని అడుగుతుంది. అప్పుడు యానా అప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది. మేబీ మందుల వల్ల అయి ఉండొచ్చు. నేను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటానని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. తర్వాత లోరా బెన్ దగ్గరికి వెళ్ళి నేను నిజంగా అమ్మాయిని నీటిలో పడిపోవడం చూశాను. కానీ నా మాట ఎవరూ నమ్మట్లేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ కెమెరాతో ఫొటోస్ తీసావు కదా అందరినీ. ఒకవేళ దాంట్లో అమ్మాయి ఉండొచ్చేమో నేను చూస్తాను అని చెప్పి ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉంటుంది. లోరా ఆ ఫొటోస్ చూస్తూ ఉండగా దాంట్లో ఒక ఫోటోలో అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఆమె బెన్ని ఈ ఫొటోస్ ఎక్కడ తీసావు అని అడిగితే ఇవి లండన్లోని యాడమ్ ఇచ్చిన పార్టీలో తీశాను అని చెప్తాడు బెన్. లోరా ఆ ల్యాప్టాప్ని రిచర్డ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్ళలో పడిపోయింది ఈ అమ్మాయి ఎవరో అని అడుగుతుంది. అప్పుడు రిచర్డ్ అంటాడు యాడమ్ ఇచ్చిన పార్టీలో వచ్చింది ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, రిచర్డ్కి తెలిసి ఉండొచ్చు అంటాడు. రిచర్డ్ని అడిగితే నా పార్టీకి చాలామంది అమ్మాయిలు వస్తారు, నేను అందరినీ గుర్తుపెట్టుకుంటానా ఏంటి అని చెప్తాడు రిచర్డ్. అప్పుడు రిచర్డ్ అంటాడు నువ్వు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నావు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. నీకు స్పా బుక్ చేస్తాను, వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్తాడు. తర్వాత లోరా స్పాలో కాసేపు రిలాక్స్ అయ్యి బాత్ చేస్తూ ఉండగా తన బాత్రూమ్ దగ్గరికి ఎవరో వచ్చినట్టు తనకు అనిపిస్తుంది. బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ మీద ఎవరో స్టాప్ అని రాసి ఉంటారు. అది రాసింది ఎవరా అని లోరా బయటకు వచ్చి అక్కడ పనిచేసే అమ్మాయిని నువ్వు రాసావా అని అడిగితే నేను ఇప్పుడే వచ్చాను టవల్ గురించి అంటుంది. లోరా బయటకు వచ్చి చూస్తే అక్కడ యాడమ్ ఉంటాడు. లోరా యాడమ్తో నువ్వు నా బాత్రూమ్ దగ్గరకు వచ్చావా నేను స్నానం చేస్తుండగా అని అంటుంది. అప్పుడు యాడమ్ నువ్వు నా మీద మనసు పట్టుట్టున్నావు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లోరా స్పా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని క్రూ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఆఫ్లో ఉంటాయని, ఎందుకు అని అడిగితే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఫుటేజెస్ ఆఫ్ చేస్తూ ఉంటారని చెప్తారు. తర్వాత లోరా తన బాల్కనీలోంచి పక్క క్యాబిన్లోకి అయితే వెళ్ళి అక్కడ ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తుంది. అక్కడ షవర్ చేసే దగ్గర కింద సింక్ దగ్గర ఓపెన్ చేసి చూస్తే తనకైతే హెయిర్ దొరుకుతుంది. అది చూసి లోరా నేను అనుకున్నదంతా నిజమే, ఇక్కడ ఎవరో ఉండేవారు అని అనుకుంటుంది. తర్వాత లోరా బెన్ దగ్గరికి వెళ్ళి తనకు దొరికిన ఎవిడెన్స్ హెయిర్ చూపిస్తుంది. అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు, ఈ హెయిర్ చూడు, అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉండేది ఆ రూమ్లో, తనే నీళ్ళలో పడిపోయింది అని చెప్తుంది బెన్ తోటి. తర్వాత లోరా ఆ హెయిర్ని తన సింక్ యొక్క హోల్లో పెట్టి తన మూత పెట్టేసి అక్కడ దాచి ఉంచుతుంది. షిప్లో ఉన్న వాళ్ళందరూ డాల్ఫిన్స్ చూడడానికని చిన్న బోట్ వేసుకుని బయటకు వెళ్తారు. ఇదే కరెక్ట్ టైం అని చూసిన లోరా క్రూ మెంబర్స్ స్టాఫ్ని కలవడానికి తన కింద బేస్మెంట్కి వెళ్తుంది.
వాళ్ళకి ఆ అమ్మాయి ఫోటో చూపించి, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా, ఎప్పుడన్నా ఈ షిప్లోకి వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు మేము ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదంటారు. లోరా అంటుంది, ఎవరికీ తెలియకుండా ఒక మనిషిని తీసుకురావడం సాధ్యమేనా షిప్లోకి అంటే, ఇవన్నీ చెప్తే మా హయ్యర్ అఫీషియల్స్ మమ్మల్ని తిడతారు అంటారు వాళ్ళు. తర్వాత లోరా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే తనకి డాక్టర్ ఎదురవుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని లోరాని డాక్టర్ అడుగుతాడు. షిప్ మొత్తం చూద్దామని వచ్చాను అంటాడు. నువ్వు డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళలేదా అంటే, చలిగా ఉంటే నాకు నచ్చదు, నేను బయటికి వెళ్ళను అని చెప్పి లోరా తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. లోరా తన రూమ్కి వెళ్ళగానే తన రూమ్లోకి అంతకుముందు ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. తను నేల మీద చూడగానే అక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. లోరా తను ఖచ్చితంగా డాక్టరే తన రూమ్కి వచ్చాడు అనుకుని ఆ బటన్ని తీసి తన దగ్గర జాకెట్లో అయితే దాచిపెట్టుకుంటుంది. లోరా బాల్కనీలో నుంచుని అలా వ్యూ చూస్తూ ఉంటుంటే తనని వెనకాల నుంచి ఎవరో వచ్చి కింద స్విమ్మింగ్ పూల్ నీటిలోకి తోసేస్తారు. నీటిలోకి తోసేసి పైన షట్టర్ అయితే వేసేస్తారు. లోరా అలా నీటిలో కొట్టుకుంటూ పైకి రావాలని చూస్తే ఆ షట్టర్ ఏమో క్లోజ్ అయిపోయి ఉంటుంది. అలా లోరా చాలాసేపు కొట్టుకున్న తర్వాత పక్కన ఒక మిర్రర్ దగ్గరకు వచ్చి అక్కడ నాక్ చేస్తూ ఉంటుంటే, మిర్రర్ అవతల వైపు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ కూర్చుని పక్కన యాడమ్ ఉంటారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్లో ఆ వైఫ్ లోరాని చూసి గబగబా అరుస్తుంది. అది చూసి అందరూ లోరాని నీళ్ళలో నుంచి తీసి బయటికి రక్షిస్తారు. తర్వాత అందరూ లోరా దగ్గరకు వచ్చి, నువ్వు అసలు నీటిలో ఎలా పడిపోయావు, ఏమైంది, ఏం జరిగింది అసలు అని అడుగుతారు. అప్పుడు లోరా, నేను నీటిలో పడిపోలేదు, నా అంతట నేను, నన్ను ఎవరో వెనక నుంచి తోసేశారు అని చెప్తుంది. అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను చూశాను, నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు, నీ వెనకాల ఎవరూ లేరు అక్కడ, నువ్వు ఒక్కదాన్నే నుంచుని ఉన్నావు కారిడార్లో, అసలు నిన్ను తొయ్యాల్సిన అవసరం ఏంటి అని డాక్టర్ అంటాడు. అప్పుడు లోరా డాక్టర్ తోటి, మీ చేతికున్న బటన్ ఏది అంటే, మీరు నా రూమ్కి వచ్చారా అని అంటుంది. అప్పుడు డాక్టర్, లేదు, నేను నీ రూమ్కి రాలేదు అంటాడు. లోరా, నా కోట్ ఏది, దాంట్లో ఎవిడెన్స్ వెయ్యి అని గబగబా అటు ఇటు వెతుక్కుంటూ ఉంటుంది. సెక్యూరిటీ హెడ్, మీ కోటు లాండ్రీకి ఇచ్చాం మేడం అని చెప్తుంది. లోరా తన కోటు కోసం లాండ్రీ రూమ్ అంతా వెతుక్కుంటూ ఉంటుంటే సెక్యూరిటీ హెడ్ ఏమంటుందంటే, మీ కోట్ని ఆరబెట్టాము, ఫోన్ ఆరబెట్టడానికి ట్రై చేశాము అంటుంది. లోరా దాని కోట్ అంతా వెతికి, నా ఎవిడెన్స్లు దీంట్లో ఎవిడెన్స్లు ఏమయ్యాయి అని అంటుంది. తర్వాత లోరా బెన్ దగ్గరకు వచ్చి, ఆ ఎవిడెన్స్ గురించి నీకొక్కడికే తెలుసు, నేను నీతో మాత్రమే చెప్పాను, నువ్వు అందరికీ చెప్పావా అంటుంది. అప్పుడు బెన్ అంటాడు, అందరూ నిన్ను పిచ్చిదానిలా చూస్తుంటే నీకు ఎవిడెన్స్లు దొరికాయని నేనే వాళ్ళతో చెప్పాను అంటాడు బెన్. లోరా తన రూమ్లో ఒక్కతే కూర్చుని ఉంటే తన డోర్ని ఎవరో నాక్ చేస్తారు. లోరా బయటకు వచ్చి ఎవరా అని చూస్తే ఎవరో హుడీ వేసుకున్న వ్యక్తి తన డోర్ని కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. లోరా ఎవరా అని ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక్కడే మనకు అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ హుడీ వేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, ఇప్పటిదాకా నీళ్ళలో పడిపోయింది అనుకుంటున్న ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఇప్పుడు లోరా ఆ అమ్మాయిని చూసి, ఏంటి నువ్వు బ్రతికే ఉన్నావు, మరి నీళ్ళలో పడిపోయింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, నువ్వు ఇది ఇక్కడితో ఆపే, వాడు నేను చంపేస్తాడు అంటుంది. అప్పుడు లోరా, ఎవరు చంపేస్తారు, ఏంటి ఇదంతా అని ఆ అమ్మాయి వెనక్కి తోస్తే ఆ హుడీ జారుతుంది. అప్పుడు ఆ అమ్మాయి తల మీద విగ్గు కింద పడిపోతుంది. తీరా చూస్తే ఇక్కడ ఇంకో ట్విస్ట్ రిలీజ్ అవుతుంది. అది ఎవరో కాదు, యానా. యానా తన్ని లారీ చూసేసిందని చెప్పి తన్ని వెనక్కి తోస్తే ట్యూబ్ తగిలి లోరా కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. అప్పుడు యానా తన్ని షిప్ యొక్క బేస్మెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రూమ్లో పెట్టి తనని లాక్ చేస్తుంది. లోరాకి మెలకు వచ్చి చూసేటప్పటికి తను ఒక రూమ్లో లాక్ చేయబడి ఉంటుంది. లోరా ఆ రూమ్ నుంచి బయటికి రావాలని ట్రై చేస్తుంది కానీ తన వల్ల అవ్వదు. తర్వాత కొద్దిసేపటికి యానా ఆ రూమ్ దగ్గరకు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు లోరా, యానా ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను, ఆ నీటిలో పడిపోయిన వ్యక్తి ఎవరు అని అడుగుతుంది లోరా. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు లోరా అంటుంది, నువ్వు యానావి కాదు కదా అంటుంది. ఆ అమ్మాయి, నేను యానాని కాదు, నా పేరు క్లారీ అని చెప్తుంది. నువ్వు రిచర్డ్ ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడు, నేను యానా లాగే ఉంటానని చెప్పి తను నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఎలా యాక్టింగ్ చేయమని చెప్పాడు అని చెప్తుంది క్లారీ. లండన్లోని యాడమ్ ఇచ్చిన పార్టీలో ఉన్నది నేనే. నన్ను రిచర్డ్ బోల్డు డబ్బులు ఆఫర్ చేసి ఈ యాక్టింగ్కి ఒప్పించాడు.
నేను ఇంక వేరే దారి లేక మా ఫ్యామిలీ నా మీదే డిపెండ్ అవ్వడం వల్ల నేను దీనికి ఒప్పుకున్నాను అని చెప్తుంది క్లారీ. రిచర్డ్ తన భార్య యానా నుంచి ఆస్తి మొత్తం కాజేయడానికి ఇదంతా చేశాడు. ఒకరోజు రాత్రి రిచర్డ్ నేను క్లోజ్గా ఉండడం యానా చూసి, ఎవరి అమ్మాయి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని రిచర్డ్తో వాగ్వాదాలు పడతారు. అప్పుడు రిచర్డ్ ఆమెని టేబుల్ కేసి కొడతాడు. దానివల్ల తన తలకు దెబ్బ తగిలి అక్కడే చనిపోతుంది. అప్పుడు రిచర్డ్ తనని తీసుకెళ్ళి సముద్రంలోంచి బయటికి పాడేస్తాడు. నువ్వు చూసింది యానానే అని చెప్తుంది క్లారీ. దీంతో నీకు ఏ సంబంధం లేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని రిచర్డ్ నాకు చెప్పాడు అని క్లారీ అంటుంది. నేను నా పాప కోసం ఇదంతా చేస్తున్నాను. నాకు ఉన్నది తనొక్కతే. నేను ఈ డబ్బుతో తనతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను. అందుకే ఇలా నటించాల్సి వస్తుంది. ఇదంతా నా తప్పే, నేను రాకుండా ఉండాల్సింది అని చెప్పి క్లారీ బాధపడుతుంది. తర్వాత క్లారీ లారాని అదే రూమ్లో వదిలేసి తను రిచర్డ్ దగ్గరికి ఏమీ తెలియనట్టు వెళ్తుంది. తర్వాత బెన్ లారాని కలవడానికని తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. లారా రూమ్ నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. బెన్, ఇప్పుడు నువ్వు లారా దగ్గరికి వెళ్ళకు, తను చాలా డిస్టర్బింగ్గా ఉంది, తనకు కొంచెం ఒక 2 days రెస్ట్ కావాలి అని చెప్పి డాక్టర్ బెన్నని అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత రిచర్డ్ డాక్టర్ని కలిసి, నువ్వు లారాని చంపేయ్, తన వల్ల మనకి చాలా ప్రమాదం, మనం ప్లాన్ చేసిందంతా తను డిస్టర్బ్ చేస్తుంది అని చెప్తాడు. అది విన్న క్లారీ తను ఇదంతా లారాకి చెప్పాలనుకుని రిచర్డ్ పడుకున్న తర్వాత తన మెల్లగా లేచి లారా దగ్గరికి అయితే వెళ్తుంది. క్లారీ లారా దగ్గరికి వెళ్ళింది కదా, అప్పుడు లారా అంటది, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్తుంది. లేదు లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను కూడా ఇరుక్కుంటాను, నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను కదా, నన్ను కూడా జైల్లో వేస్తారు, నాకు ఒక చిన్న పాప ఉంది, అయినా రిచర్డ్ నిన్ను చంపాలని చూస్తున్నాడు, ఆ డాక్టర్కి నువ్వు కనిపిస్తే నిన్ను చంపేయమని రిచర్డ్ డాక్టర్తో చెప్పాడు, నువ్వు ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండు, డోర్ తెరిచి పెడతాను, నువ్వు ఒడ్డుకి వెళ్ళాక ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో అని చెప్తుంది క్లారీ. ఇంతలో డాక్టర్ లారాని వెతుక్కుంటూ లారా ఉన్న రూమ్ దగ్గరికి అయితే వస్తాడు. లారా డాక్టర్ని చూసి తను వెళ్ళి చీకటి గదిలో దాక్కుంటుంది. డాక్టర్ అక్కడ ఎవరూ లేరనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. షిప్ ఇంకా ఒడ్డుకి వచ్చేయడంతో కొంచెం దూరంలో దాన్ని ఆపేస్తారు. ఆ షిప్లోని మెంబర్స్ అందరూ చిన్న బోట్ సహాయంతో ఒడ్డుకి చేరుకోవాలనుకుంటారు. అప్పుడు బెన్ వెనక్కు వచ్చేసి, నేను లారా లేకుండా రాలేను, తనతో వస్తానని చెప్పి లారా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. లారా తనున్న రూమ్ నుంచి బయటకు వచ్చి కెప్టెన్ రూమ్కి వచ్చి అక్కడి నుంచి ఫోన్ తీసుకుని హెల్ప్ లైన్కి కాల్ చేద్దాం అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి తన దగ్గరికి, లారా ఏం చేస్తున్నావు, నడు వెళ్దాం గాలాకి అని అంటాడు. లారా లేదు లేదు, నేను నీతో రాను అని అతని నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది. ఒకవైపు నుంచి కెప్టెన్, ఒకవైపు నుంచి డాక్టర్ వచ్చి లారాని పట్టుకోవాలని చూస్తారు. ఇంతలో కెప్టెన్ వచ్చి లారాని పట్టేసుకుంటాడు. ఈలోప బెన్ వచ్చి తనని వినిపిస్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి తన చేతిలో ఇంజెక్షన్ పట్టుకుని అనుకోకుండా ఆ ఇంజెక్షన్ బెన్కి గుచ్చుతాడు. బెన్ అక్కడే కింద పడిపోతాడు. లారా వచ్చి, బెన్ ఏమైంది నీకు, లెగు లెగు అని అంటుంది. వెనక నుంచి డాక్టర్ వచ్చి తనని పట్టుకుని లారాని పట్టుకుని తన గొంతుకు నులుముతూ ఉంటాడు. ఇంతలో బెన్ వచ్చి ఆ డాక్టర్ని పక్కకి నెట్టి ఆ డాక్టర్ మీద తను పడిపోతాడు. అక్కడే రక్తం కక్కుకుని చనిపోతాడు బెన్. ఓ పక్క నుంచి కెప్టెన్ వచ్చి లారాని గట్టిగా పట్టుకోవాలని ట్రై చేస్తాడు. అప్పుడు లారా కెప్టెన్ని కొట్టి పక్కనున్న క్యాబిన్ గదిలోంచి నీటిలోకి దూకేస్తుంది. లారా నీటిలోంచి ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డునైతే చేరుకుంటుంది. అక్కడి నుంచి తను కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక తనకు ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. లారా ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నిప్పు వెలిగించుకుని అక్కడైతే చలి కాచుకుంటుంది. తర్వాత రిచర్డ్ డాక్టర్ని కలిసి లారాని చంపేశావా అని అడుగుతాడు. డాక్టర్ అంటాడు, లారాని పట్టుకునే ప్రయత్నంలో ఆ ఇంజెక్షన్ బెన్కి తగిలి బెన్ చనిపోయాడు. లారా అక్కడి నుంచి తప్పించుకుని నీటిలోకి దూకేసింది. తను ఇంత చలిలో అక్కడ సర్వైవ్ అవ్వలేదు కాబట్టి తను ఎప్పుడో చనిపోయి ఉంటుంది. తన వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు డాక్టర్. మరో పక్క
లోరా బెన్ గురించి ఆలోచిస్తూ తను చాలా బాధపడుతుంది. తన వల్ల అనవసరంగా బెన్ చనిపోయాడు. అదంతా తన వల్లే జరిగిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత క్లారీ యానాలా నటిస్తుంది కదా! అక్కడ ఫౌండేషన్స్ అందరి ముందు మెంబర్స్ అందరి ముందు తను యానాలా నటిస్తూ తన ఆస్తి మొత్తం ఫౌండేషన్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని ఆ మెంబర్స్ అడిగితే తనలా ఇంకెవరు క్యాన్సర్ వ్యాధితో డబ్బులు లేకుండా బాధపడకూడదు అని చెప్పి తను అక్కడ సైన్ పెడుతుంది. తర్వాత లోరా అయితే గాలా జరిగే ప్లేస్కి అయితే వెళ్తుంది. లోరానైతే సెక్యూరిటీ హెడ్ చూసేసి సెక్యూరిటీ వాళ్ళనైతే పిలుస్తుంది. లోరా వద్దు వద్దు యానా చనిపోయింది, యానా ప్లేస్లో ఉంది క్లారీ అంటుంది. సెక్యూరిటీ హెడ్ అయితే అస్సలు నమ్మదు. ఇదంతా రిచర్డ్ వేసిన పన్నాగం. తను యానా నుంచి ఆస్తి కొట్టేయడానికి యానా ప్లేస్లోకి క్లారీని తీసుకొచ్చాడు. కావాలంటే గాలాకి యానా రాసుకున్న స్పీచ్ చూడు అని చెప్పి ఆ లెటర్ హెడ్కి అయితే ఇస్తుంది. ఆ సెక్యూరిటీ హెడ్ అయినా కూడా నమ్మదు. అప్పుడు లోరా అంటుంది, నన్ను గాలా దగ్గర తీసుకెళ్ళు, నీకంతా నిరూపిస్తాను అని చెప్తుంది. గాలా దగ్గర రిచర్డ్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. యానా గురించి తన గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇంతలో మన హీరోయిన్ లోరా అక్కడికి వెళ్ళి రిచర్డ్కి అయితే షాక్ ఇస్తుంది. లోరాని చూసి రిచర్డ్ చాలా భయపడతాడు. లోరా రిచర్డ్ దగ్గర మైక్ తీసుకుని యానా యానా గాలాకి ఇవ్వాలనుకున్న స్పీచ్ లెటర్ నాకు ఇచ్చింది. నేను ఇప్పుడు అందరి ముందు చదవబోతున్నాను అంటుంది లోరా. అప్పుడు రిచర్డ్ అంటాడు, ఈ అమ్మాయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, తనకి మతిస్థిమితం లేదనుకుంటా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని పిలుస్తాడు. అప్పుడు లోరా వచ్చి నేను ఈ స్పీచ్ చదవనా యానా అంటుంది. అప్పుడు యానా అంటుంది, చదువు లోరా అంటుంది. అప్పుడు రిచర్డ్ వచ్చి నేను అసలు యానాయే కాదు అని రిచర్డ్ క్లారీ గొంతు మీద కత్తి పెడతాడు. తన గొంతు మీద కత్తి పెట్టి అందరినీ భయపెడుతూ రిచర్డ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఈలోపు సెక్యూరిటీ హెడ్ అది చూసి అక్కడి నుంచి బయటకు వచ్చి తను ఒక గన్ తీసుకుని రిచర్డ్ని అయితే కాలుస్తుంది. రిచర్డ్ ఆ బుల్లెట్ తగలగానే అక్కడే కింద పడిపోతాడు. మళ్ళీ లెగిసి ఇదంతా నీ వల్లే జరిగింది క్లారీ అని చెప్పి తను పొడవాలని చూస్తాడు. అప్పుడు లోరా వచ్చి తన్ని బలంగా నెత్తి మీద కొడుతుంది. రిచర్డ్ అక్కడికక్కడే చచ్చిపోతాడు. తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. తర్వాత లోరా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది క్లారీ పంపింది. మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, నేను మా పాప చాలా సంతోషంగా ఉన్నాం అంటే అది నీ వల్లే అని చెప్పి ఎప్పుడైనా వీలు కుదిరితే మా ఇంటికి రా అని చెప్తుంది క్లారీ. దానికి లోరా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.